విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఇక్కడకు వచ్చి తెలియజేస్తే వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్తున్నారని చెప్పారు. గతంలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలు అనేకం వచ్చేవని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో అర్జీలు తగ్గాయన్నారు. ఎవరు వచ్చి అర్జీలు అందించినా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే ఇతర ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో క్రమం తప్పకుండా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ప్రజలు తమకు సంబంధించిన సమస్యలను ఇక్కడికి వచ్చి మనకు తెలియజేస్తే వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారి దగ్గర నుంచి నాతో సహా ఇతర గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా క్రమం తప్పకుండా వీటిలో పాల్గొంటున్నారు. అనేక రకాలైన సమస్యలతో ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ, లేదా సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొచ్చి తద్వారా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అయితే వచ్చిన ప్రతిసారి కొన్ని వందల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నాయి. గతంలో చాలా ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఇవాళ వాటి శాతం కాస్త తగ్గినప్పటికీ, ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి అనేక రకాలైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నది. అయితే ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఎక్కడైనా కాంపెన్సేషన్ రాని విషయాల గురించి కానీ, లేదా ఆరోగ్యపరమైన సమస్యలతో చాలామంది సమస్యలు తీసుకొని వస్తున్నారు. వాటిని ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ప్రభుత్వం వైపు నుంచి మేము చేస్తున్న పనులు చేస్తూనే, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రజలు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి పార్టీ కార్యాలయం తలుపులు 24 గంటలు తెరిచే ఉంటున్నాయి. ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో చేస్తున్నాం. కొన్ని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు వస్తున్నాయి. కొన్ని దీర్ఘకాలికంగా పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అవకాశం లేనివి ఉంటాయి. కానీ వాటిని ఓపికగా విని ఆ విషయాన్ని వారికి సంబంధించిన ఎవరైతే పరిష్కారం కోసం సమస్యతో వస్తున్నారో వారి దృష్టికి వారికి చెప్పడం, పరిష్కారం అయ్యే అవకాశం ఉంటే వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.